తెలంగాణ రాష్ట్రంలో గొర్రె కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఏదైతే గొర్రె పెంపకదారుల మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు ప్రస్తుతం మనతో నల్గొండ కలెక్టరేట్కు వినతి పత్రం అందజేయడానికి కూడా వచ్చారు. ప్రస్తుతం అతను ఉన్నారు, సార్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు మీరు నల్గొండ కలెక్టరేట్కి వచ్చారు, వినతి పత్రం అందజేశారు, ఏంటి మీ సమస్యలు ఏంటి? ఇవాళ మీడియా ద్వారా మా గోసను వెళ్ళబుచ్చడం జరుగుతూ ఉంది. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 82,000 మంది యాదవ్ కుర్మ సోదరులు మరి గత ప్రభుత్వం యొక్క ఏదైతే గొర్రెల పంపిణీ పథకాన్ని మరి కేసీఆర్ గారి నాయకత్వంలో నమ్మి మరి సుమారు 350 కోట్ల పైసలకు రూపాయలు 43,750 రూపాయల చొప్పున ఒక యూనిట్కి కట్టడం జరిగింది. మరి ఈ గత ప్రభుత్వం ఎట్లయితే గొర్రెల పంపిణీ పథకాన్ని కొనసాగిస్తూ ఉందో ఈ ప్రభుత్వం కూడా మీరు రాగానే కొనసాగిస్తామని చెప్పింది. మరి ఇంతవరకు కూడా దానిపైన ఎటువంటి మార్గదర్శకాలు లేవు, దానిపైన సమీక్ష లేదు, మరి ఇస్తారా ఇవ్వరా అనే క్లారిటీ లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 82,000 మంది యాదవ్ కుర్మ సోదరులు ఇలా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చుకున్నటువంటి 43,750 రూపాయలకు ఇలా మిత్తిలకు తెచ్చుకొని అప్పులకు తెచ్చుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే దాన్ని అమలు చేయాలనే ఆలోచనతోటి ఇలా నల్గొండ జిల్లా కలెక్టరేట్లో ఇలా ఆందోళన చేయడం జరిగింది. ఇలా దురదృష్టకరం ఏంటంటే ఇలా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రోడ్డు మీద లేడు, పోలీస్ స్టేషన్లో లేడు, ఎంఆర్ఓ ఆఫీసులో లేడు. దురదృష్టం ఏంటంటే కలెక్టర్ గారు లేరు, కొత్తగా కలెక్టర్ అంటున్నారు. మరి ఎస్ఐ కలెక్టర్ అని ఉండాలి, ఎస్ఐ కలెక్టర్ కింద ఏవో అన్న ఉండాలి. మరి ఇవాళ ప్రజాపాలన అంటే మరి అధికారుల ఆఫీసులు లేని పాలన వచ్చింది. దురదృష్టం ఇలా భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇవాళ మా వినతి పత్రాన్ని మరి మేడం గారికి అందించడం జరిగింది, ఎవరు లేకపోతే. ఇప్పుడు ప్రజల వద్దకు అధికారులు వెళ్తే ట్రాఫిక్ పోలీసు కూడా అధికారికి వెళ్తున్నారు సార్. ఇలా ట్రాఫిక్ పోలీసు రోడ్డు మీద లేదు, ట్రాఫిక్ అంతా అవుతుంది. ఇలా యాదవ్ కుర్మ సోదరుల నుంచి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇలా నల్గొండ జిల్లాలో కూడా 6 నియోజకవర్గాలకు సంబంధించి సుమారు 7,850 మంది యాదవ్ కుర్మ సోదరులు 43,750 రూపాయలు కట్టి 35 కోట్ల రూపాయలు ఇవాళ కలెక్టర్ ఖాతాలో ఉన్నవి. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే 7,850 మంది డీడీలు ఎవరైతే కట్టినారో వారికి ఏదైతే ప్రొసీడింగ్స్ కూడా వచ్చినాయి. కాబట్టి ప్రొసీడింగ్స్ వచ్చినాక దాన్ని ఆపాల్సిన అవసరం లేదు, ఆ పథకాన్ని వెంటనే కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవ్ కుర్మ సోదరులకు సంబంధించిన ఏదైతే ఖాతాలలో ఉన్నాయో ఆ పైసలను కూడా వెంటనే మరి ఆ పథకాన్ని కొనసాగించి యూనిట్లను ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు కాదు కూడదని ఒక యూనిట్లు ఇవ్వనంటే డెఫినెట్గా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇవాళ గొర్రె పెంపకదారుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు గొల్ల కుర్మల సత్తా ఏందో, గొల్ల కుర్మల సంబంధించినటువంటి బాణి ఏందో ఇలా ఖచ్చితంగా చూపెడతాం. కాదండి, ఇవాళ ఆర్టీవీ ద్వారా నేను చెప్తా ఉన్నా, ఇలా వీళ్ళందరూ సామాజిక న్యాయం 7వ గ్యారంటీ అని చెప్పినారు సార్. ఇలా సామాజిక న్యాయం 7వ గ్యారంటీ అని చెప్పినటువంటి వీరు 18% ఉన్నటువంటి గొల్ల కుర్మలకు ఇలా మంత్రివర్గంలో స్థానం లేదు. మీరు ఏం ఇండికేషన్ ఇద్దాం అనుకుంటే సమాజానికి ఇలా మైనార్టీలకు స్థానం లేదు, ముదిరాలకు స్థానం లేదు, మున్నూరు కాపుల స్థానం లేదు, లంబాడలకు స్థానం లేదు. మరి ఏ విధంగా మీరు ఈ రకమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది ఆలోచన చేస్తూ ఉన్నా. ఇలా అదేవిధంగా ఇలా గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాలన్నీ కూడా రద్దు చేసే పరిస్థితి. గృహలక్ష్మి అనేది ఎందుకు రద్దు చేయాల్సిన అవసరం ఉంది? అందులో కూడా పేదలే ఉన్నారు కదా. అదేవిధంగా ఇలా దళిత బంధు ఉంది, అందులో పేదలను ఎందుకు రద్దు చేయాల్సిన అవసరం ఉంది? మరి గొర్రెల పంపిణీ పథకాన్ని ఎందుకు మీరు ప్రారంభిస్తారని అడుగుతా ఉన్నాం. యాదవ్ కుర్మ సోదరుల తరఫున ఇలా నల్గొండ జిల్లా వ్యాప్తంగా తరలివచ్చినటువంటి 6 నియోజకవర్గాల నుంచి మేము ఓన్లీ 10-20 మందిని పిలిచినాం. రేపు భవిష్యత్తులో మీరు కాక తార్కాస్కం చేస్తే డెఫినెట్గా గొల్ల కుర్మల రుచి ఏందో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చూపెడతామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఈ యొక్క నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఏదైతే జరిగిందో ఈ యొక్క వినతి పత్రం ఏదైతే ఉందో ఈ ర్యాలీ కార్యక్రమం ఉందో రేపు భువనగిరిలో కూడా ఎల్లుండి భువనగిరిలో చేయబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మరి ఇలా ఏమైనా మీరే చెప్పారు కదా, ఇలా మీరు చెప్పినారు గొల్ల కుర్మలకు సంబంధించి యూనిట్లను ప్రారంభిస్తామని మీరే చెప్పినారు, మేము అడగలేదు. మరి ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పండి. లేకపోతే డీడీలు కట్టి ఉన్నాము, ప్రొసీడింగ్ వచ్చి ఉన్నవి, మీరు ఎప్పుడు ఇస్తారో చెప్పని చెప్పేసి ఆర్టీఓ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రొసీడింగ్ ఇచ్చిరంటే ఆల్మోస్ట్ కూడా పథకం అమలైనట్టు. ఎందుకు ప్రొసీడింగ్ ఇచ్చినాక కూడా ఎందుకు లబ్ధిదారులకు డబ్బులు జమ చేయలేకపోతున్నారుగా? మీరు దానికి సంబంధించి ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇవాళ నేను ఏమంటున్నంటే ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా ప్రొసీడింగ్స్ వచ్చినాయంటే డీడీలు ఆల్రెడీ మనం కట్టినామంటే ప్రొసీడింగ్స్ అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఓన్లీ ఊగనే మాత్రం ఎలక్షన్ల సమయంలో ఓట్ల కోసం మాత్రమే ఇది అమలు చేస్తాము, కొనసాగిస్తామని చెప్పినది. మరి 1,75,000 గత ప్రభుత్వం ఆరంభిస్తే వీళ్ళు 2 లక్షలని చెప్పినారు. ఇవాళ ఆర్టీవీ ద్వారా మేము డిమాండ్ చేసేది ఒకటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవ్ కుర్మ సోదరుల తరపున వెంటనే 2 లక్షల రూపాయలతోటి ఈ గొర్రెల యూనిట్ పథకాన్ని వెంటనే ప్రారంభించాలి. అదేవిధంగా ప్రొసీడింగ్స్ ఇచ్చినటువంటి గొల్ల కుర్మలకు వెంటనే గొర్రెల యూనిట్లను అందజేయాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డీడీలు ఎవరైతే కట్టినారో 350 కోట్ల రూపాయలు మరి అలా వేరే ఖాతాలోకి తరలిస్తూ ఉన్నారు. ఇలా మా గొల్ల కుర్మల యొక్క సొమ్ముని వేరే పథకాలకు తరలించే ఆస్కారం ఉంది. అలా చెప్తున్నా కానీ ఇలా పెద్ద ఎత్తున నిన్నగాక మన ఉద్యోగులకు జీతాలు ఇచ్చారని తెలిసింది ఇప్పుడే మాకు. అంటే గొల్ల కుర్మల సంబంధించిన 350 కోట్ల పైసల్ని ఇలా వేరే పథకాలు
పథకాలకు తరలించి వేరే ఉద్యోగుల జీతాల కోసం తరలించిన సమాచారం అందింది కాబట్టి ఇలా నల్లగొండ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా డబ్బులు ఏదైతే కలెక్టర్ ఖాతాలు ఉన్నాయో ఆ ఖాతా డబ్బులు వెంటనే మరి ఇలా ఆలోచన చేసుకొని సమీక్ష చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 82,000 మంది యాదవ్ కుర్మ సోదరుల గొర్రెల నుండి పంపిణీ చేయాలని చెప్పేసి ఇలా ఆర్టీయూ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాదు కూడదంటే రేపు ఎల్లుండి భువనగిరిలో చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సిద్ధమవుతాం. ఇది ఆరంభం మాత్రమే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒకవేళ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించకపోతే 2 లక్షల యూనిట్లు చేయకపోతే నిన్ను అంతు చూస్తామని చెప్పేసి ఆర్టీయూ ద్వారా తెలుస్తా ఉన్నాం. పంపిణీ పూర్తి చేయాలని కూడా మీరు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. ఓటో స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.